మయ ఇదేంటి పండగ స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నారా? ఏం కాదు మయ, యానంలో పండగ కన్నా ముందు పండగ స్టార్ట్ చేశారు. అది ఎలాగంటే ఫ్లవర్ ఎగ్జిబిషన్ చూశారు కదా, తీర్థం కానీ ఎగ్జిబిషన్స్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ ఒక రేంజ్లో ఉన్నాయి. మీరు ఈ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే 6, 7, 8 డేట్స్లో మయ నెక్స్ట్ లెవెల్గా ఉన్నది. నాకైతే భలే అనిపించే ఫుడ్ స్టాల్స్లో ఫుడ్స్ కూడా చాలా బాగున్నాయి. అంతేకాదు ఎగ్జిబిషన్ పెట్టాడు, ఇంకా చాలా ఈవెంట్స్ పెట్టారు, స్టేజ్ షోలని. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి చిల్ అవ్వాలంటే ఈవినింగ్ వెళ్ళండి. కాకపోతే బైకుల మీద వెళ్తే మాత్రం స్వెటర్లే తీసుకెళ్ళండి, ఎందుకంటే వచ్చేటప్పుడు చాలా చలిగా ఉంటుంది. లోకల్కి అయితే ఆటోమేటిక్గా అలాగే అర్థమైపోద్ది. సో కాకినాడ నుంచి వెళ్ళినా, పిఠాపురం నుంచి వెళ్ళినా, ఇక్కడ మనకి సాంబర్కోట నుంచి వెళ్ళినా ఖచ్చితంగా అయితే స్వెటర్లు తీసుకెళ్ళండి. నాకైతే మాత్రం భలే అనిపించింది భయ్య నాకు. అంతేకాకుండా ఇక్కడ ఏదో ఎమర్జెన్సీ మెడికల్ టీం అనుకుంటే ఎవరో ఉన్నారు. సో మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు మయ్య. ఫస్ట్ డే వెళ్ళాము, ఇదే మనకు వచ్చే ఎంట్రన్స్ 6th. సో మేము నిన్న వెళ్ళాము. ఇవాళ 7th, 8th 3 days ఉంటాయి మొత్తం. మేము ఆల్రెడీ ఫస్ట్ రోజు వెళ్ళాము. సో మీకైతే మాత్రం ఖచ్చితంగా ఫ్లవర్స్ని, పువ్వుల్ని ఇష్టపడే వాళ్ళకైతే, మీ గ్యాంగ్లో కూడా పువ్వుల్ని, అమ్మాయిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళండి. బాగా ఎంజాయ్ చేస్తారు. చూశారు కదా మమ్మ క్రౌడ్ ఎంత ఉందో. ఏదో నాకైతే అఫీషియల్గా ఏదో పెద్ద మీటింగ్ వచ్చినట్టు అనిపించింది. ఈ లోపల్లో మనకి తెలుసు కదా ఓపెనింగ్ అవ్వలేదు, మనకి వెంటనే గుర్తొచ్చేయండి ఏదైనా తినడం. సో మేము అలా వెళ్ళి చాట్ వేసాము ఒకటి, అది 10 రూపాయలు. సో అది తిన్నాక మనసు ఎందుకో ఇంకా తినాలనిపించింది. సో చిన్న బజ్జీలు తినేసాను, అది ప్లేట్ 20 రూపాయలు. చూశారు కదా ఎలా కొత్త కొత్తలు ఆడుతుంటేనే తినాలనిపించిన ఇంట్రెస్ట్ వచ్చింది. సో మంచిగా చట్నీ వేసి ఉల్లిపాయలు వేసి ఇచ్చాడు, నాకైతే భలే అనిపించింది. తర్వాత కారంగా ఉందనిపించి ఒక కిల్లి వేసేసాను మయ్య, అది కూడా చాలా బాగుంది. దాని తర్వాత ఇక్కడ బ్యాంబూ బిర్యానీ ఉన్నాయి, కానీ మండే మయ్య నాన్ వెజ్ తినడానికి కావలేదు. సో బతికిపోయినాయి కోళ్ళు, లేదంటే మంచిగా నాన్ వెజ్ తిందును. నాన్ వెజ్ పెట్టుకుని వెజ్ తినాలంటే చాలా బాధ కదా మయ్య. వీళ్ళేమో కోళ్ళని ఇలా పైకి పెట్టి మన మీదకేమో ఊసుగలుపుతున్నారు. నాకేమో కొయ్యి కొయ్యి కోడిని కొయ్యి అని పాఠాలు మించింది. బట్ ఏం చేస్తాం, మండే రావడం వల్ల. సో అంతేకాకుండా ఇక్కడ మనకైతే ఇంకా లేడీస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి మయ్య, రీజనబుల్గా ఉన్నాయి. అన్నీ మనం చిన్నప్పుడు ఆడుకునే వస్తువులు కూడా ఉన్నాయి. ఏయో కుక్కర్లో, ఏయో గిన్నెలు, హాట్ బాక్సులు, ఈ మిక్సీలు, ఈ ఒక్కసారిగా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి, అంత బాగున్నాయి. నేనైతే ఇక్కడికి రావడం సెకండ్ టైం అయ్యా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చాను. సో ఈ ఇయర్ కూడా రావాలనిపించింది. మనకి ఇంట్లో వాళ్ళకి, పేరెంట్స్కైనా, పెద్దలకైనా చాలామంది గార్డెనింగ్ అంటే ఇష్టపడతారు కదా, వాళ్ళనైతే కన్ఫామ్గా తీసుకురండి. కాకపోతే ఈవినింగ్ తీసుకురండి, మార్నింగ్ ఉంటుందో లేదో నాకు అంతగా ఐడియా లేదు. ఈవినింగ్ అయితే మాత్రం కొంచెం రష్గానే ఉంది. సో ఇది చూసారా, చిన్నప్పుడు స్టోరీలో ఉన్నాయి, ఏవో ఉన్నాయి డిఫరెంట్గా, ఏదో బెట్ ల్యాంప్స్, ఇవి కూడా భలే అనిపించినాయి. నాకైతే మళ్ళీ ఇలా తిరుగుతుండగా మళ్ళీ ఆకలేసింది మయ్య. వెజ్ నూడిల్స్ తిన్నాను, గోబీ నూడిల్స్. అయితే ఓకే పర్లేదు. జనం అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నారు. మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ వస్తుందని ఫస్ట్ రోజు. సో నేనైతే ఫస్ట్ రోజు ఇంత రారనుకున్నాను. సో చూశారు కదా ఫస్ట్కి ఇప్పటికి ఎంత ఉందో. మీరైతే మాత్రం చిన్నపిల్లలని తీసుకెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం, ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. సో లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం పుష్ చేస్తున్నారు. చెప్పాను కదా మళ్ళీ ఆకలేసిందని వెజ్ నూడిల్స్ కూడా ప్లేట్ కొట్టేశాను, 60 రూపీస్. అది కూడా బాగానే ఉంది. సో కాకపోతే ఇప్పుడు కాకుండా సేమియాలో ముక్కల్లా చేశాడు. సో ఇంకా నీరసం వచ్చి ఏం చేయాలి తెలియక మా ఆవిడకేమో పాపం పడుకుని పోదాం అనుకుంది, ఇంకా అక్కడే అంత నీరసం వచ్చింది. సో ఫైనల్గా అక్కడ క్లియర్ అయింది. మనకి ఇక్కడ సింగర్ అతను వచ్చాడు మామ, ఆయన రవణ అంటే ఎవరు కదా, ఎవరో పల్సర్ బైక్ సాంగ్ పడింది, ఆయన వచ్చాడు. సో ఇంకా సేపు అయి చూసేసి మేమైతే ఇంకా లోపలికి స్టార్ట్ అయ్యాము. సో చిన్నపిల్లలతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెహికల్స్ కూడా పార్కింగ్ లోపల పెట్టాడు. మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు గార్డెనింగ్, ఫ్యామిలీస్తో వచ్చినా ఎవరితో వచ్చినా అని. మీరైతే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ఈవెంట్స్ అయితే చాలా బాగున్నాయి. మేము వెళ్ళినప్పుడు కాంత్రా థీమ్ది ఏదో వీడియో చేశారు, అదైతే బాగా అనిపించింది. సో ఇంకా అంతేకాకుండా మేము లైన్లోకి వెళ్ళిపోయాం, బట్ ఆ లైన్లోంచి వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. సో సాంగ్స్ కానీ క్రౌడ్ కానీ చూశారు కదా మయ్య, చాలా అంటే చాలా బాగుంది. పువ్వులు కానీ, జనాలు కానీ, బ్యాచిలర్స్కి అయితే పండగే, అర్థం చేసుకోండి ఎంత బాగుంది క్రౌడ్. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్. చూశారు కదా ఇదే లోపలికి వెళ్ళడానికి లైన్. చూశారు మా గుడి కన్నా దారుణంగా తిరుపతి లైన్లో అనిపించింది. సో మనం ఎప్పుడు తగ్గం కదా, తగ్గేదంటే షార్ట్ కట్లో దూరిపోయాం. సో అలా ఎప్పుడు మీరు దూరకండి, పక్కన వాళ్ళు ఊరుకోరు. ఏదో లక్కీగా మేము దూరిపోయాం కానీ. సో మీరు ఎంకరేజ్మెంట్ కూడా కావాలి, వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా
వెళ్ళండి అమ్మా. కావాలా ఆ పక్క చూడక్కడ ఏం లేవు. మీకు ఇంకా కొన్ని పర్ఫార్మెన్స్ చూపించాలని సో ఇలాగా ఇంకా వెళ్తారండి కోయి కోయి రమణ గారిని మళ్ళీ పిలిపిస్తున్నాం మేము. ఇప్పుడు అన్ని అన్ని పాడేస్తారు. రమణ గారు ఇంకొక మీరు జోష్ ఇవ్వాల్సిందే. జస్ట్ ఒకసారంట మీరు ఆ పాట అదేనా? ఓకే ఇప్పుడు ఎక్కడ చూసినా మన ఛానల్లో వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. అలాగే రెండు వచ్చిన రమణ గారు ఫ్రెండ్ అబ్బా. రీసెంట్ గా డీజేలో సర్వీస్ సాంగ్ లేదని నేను పెళ్లికూరు విడాకులు తీసుకున్నాను. నా వరకు కూడా వచ్చింది న్యూస్. ఓకే థ్యాంక్ యూ. మీ అందరి కోసం కాదు గట్టిగా అంటే 90 సంవత్సరాల పుస్తకానికి ఏమైనా చిన్న కాలు అంటే కదా పెద్దయినా